నమస్తే, నేను మీ ప్రత్యూష రెడ్డి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు ఎక్స్పర్ట్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదే మన మ్యారేజ్లో డిలే అవ్వడం కానివ్వండి, లేకపోతే మ్యారేజ్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వడం. మ్యారేజ్లో డిలే అవ్వడం ఒక దోష కిందికి వస్తుంది అండ్ మ్యారేజ్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వడం ఇంకో దోషం కిందికి వస్తుంది. కానీ చాలా వరకు అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ కుజదోషం వల్లనే మ్యారేజ్లో డిలే అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా చూడాలి అని అంటే కుజదోషం వల్ల మనకి మ్యారేజ్లో డిలే కనిపించదు. కుజదోషం అనేది మనకి పెళ్లి తర్వాత యాక్టివేట్ అయ్యే దోషం. యాక్చువల్గా పెళ్లి తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి డిస్టర్బెన్సెస్ రాకుండా అండ్ ఈగో ఇష్యూస్ లేకుండా, ఏ గొడవలు లేకుండా వాళ్ళ లైఫ్ ఉండాలి అని అంటే మనకి ముందు కుజదోషం పూజ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్లో డిలే అన్నది మనకి రెండు దోషాల వల్ల రావచ్చు. ఒకటి పునర్భు దోష అండ్ ఇంకోటి వచ్చేసి పితృదోషం. పునర్భు దోష అనేది ఇప్పుడు చంద్రుడు ఇంకా సాటర్న్ అంటే చంద్రుడు శని ఏ హౌస్లో అయినా కలిసి కూర్చున్నారనుకోండి, అప్పుడు పునర్భు దోష కిందికి వస్తుంది. లేదా చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న, శని చంద్రుడి నక్షత్రంలో ఉన్న మనకు పునర్భు దోష కిందికి కన్సిడరేషన్లోకి వస్తుంది. ఈ దోషం ఉన్న వాళ్ళకి లైఫ్లో ఏదైనా చాలా లేట్గా వస్తుంది. అంటే ఒక 33 ఇయర్స్ తర్వాతనే వాళ్ళకి లైఫ్ అనేది చాలా మంచిగా స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. వాళ్ళకి లేట్గా వచ్చినా కానీ చాలా మంచిగా వస్తుంది, స్ట్రాంగ్గా వస్తుంది అండ్ లైఫ్లో స్టెబిలిటీగా ఉండేలాగా వస్తాయి ఏదొచ్చినా. సో అక్కడ మ్యారేజ్లో మీకు మ్యారేజ్ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా మనకి చెప్పలేము. మీకు మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు అండ్ మీకు మంచి జాబ్ రావడం కానివ్వండి, మంచి స్టెబిలిటీ రావడం లైఫ్లో చూస్తాము. అండ్ పితృదోషం గురించి మాట్లాడుకుంటే, పితృదోషంలో మనము మ్యారేజ్లో బ్లాకేజెస్ చూస్తాము. డిలేనే కాకుండా బ్లాకేజెస్ కూడా. అంటే అసలు మ్యారేజ్ చేద్దామన్న ఉద్దేశం మనకున్నా కానీ సంబంధాలు రాకపోవడం కానివ్వండి, లేకపోతే సంబంధాలు వచ్చినా అవి రిటర్న్ వెళ్ళిపోవడం, అసలు ఎక్కడి నుండి కూడా పెళ్లి చేద్దామన్నా కానీ మనకు సోర్స్ కనిపించకపోవడం, ఇలాంటివన్నీ పితృదోషంలో చూస్తాము. సో అందుకే ఎప్పుడన్నా మీ చార్ట్ని ప్రాపర్గా అనలైజ్ చేయించుకోండి. అసలు మీకు ఏం దోషం ఉందో తెలుసుకోండి. కుజదోషం ఉంటే మాత్రం దానికి ప్రాపర్గా పూజ చేయించుకోండి. అది పెళ్లి తర్వాత యాక్టివేట్ అయ్యేది. మీకు పెళ్లి తొందరగా కావాలి అని అనుకుంటే మాత్రం చూసుకోండి. పునర్భు దోష ఉంటే మాత్రం 33 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటేనే చాలా మంచిగా స్ట్రాంగ్గా మంచి లైఫ్ పార్ట్నర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పితృదోషం గురించి మాట్లాడుకుంటే, పితృదోషం ఉంటే మీ చార్ట్లో మంచి రెమెడీస్ చేయించుకోండి. పితృదోషం పూజ చేయించుకున్న తర్వాతే మీకు బ్లాకేజెస్ క్లియర్ అయ్యి మీకు మంచి లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.